మన కంటికి కనపడని ఒక చిన్న కీటకం మీ ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టేస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు ఈ ప్రాణాంతక కీటకం స్క్రబ్ టైఫస్ వ్యాధి పేరుతో ఏపీని వణికిస్తుంది. పొలంలో పనికి వెళ్ళినా, సరదాగా గడ్డిలో గడిపినా, లేదా చిన్నపిల్లలు గడ్డిలో ఆడుకుంటున్న ఈ ప్రాణాంతక కీటకం ద్వారా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1 కాదు 2 కాదు ఏకంగా 500 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధి ఎంతవరకు ప్రమాదము? ఇది ప్రాణాంతకమా? ఇది సోకితే లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స ఏంటి? దీన్ని ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడబోతున్నాం. ముందుగా స్క్రబ్ టైఫస్ అంటే ఏంటో తెలుసుకుందాం. గడ్డి, అడవి ప్రాంతాలు, పొలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే చిగ్గర్ మైట్ అనే పురుగు మనల్ని కరిచినప్పుడు వాటి లాలాజలం నుంచి వ్యాప్తి చేసే ఓరియంటియా సుస్సుగాముషి అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక అంటువ్యాధే ఇది. ఇది జీవుల కణాల లోపల జీవించే ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చేసే మైట్స్ మనుషులతో సహా వెన్నెముక కలిగిన జీవులపై నివసించి వాటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ మైట్స్ మనుషుల్ని కరిచినప్పుడు వాటి నుంచి ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. పురుగే కదా, అది కుట్టినప్పుడు తెలిసిద్ది కదా, అప్పుడు జాగ్రత్త పడొచ్చు అనుకుంటే ఇక్కడే అసలైన చిక్కొచ్చి పడింది. ఈ పురుగు కరిచినప్పుడు అసలు మనకి ఎలాంటి నొప్పి తెలియదు, ఎలాంటి దురద రాదు. ఈ మైట్ కరిచిన తర్వాత స్క్రబ్ టైఫస్ వ్యాధి కనిపించడానికి సుమారుగా 6 నుంచి 21 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో బ్యాక్టీరియా శరీరంలో వృద్ధి చెందుతుంది. అప్పుడే సమస్య మొదలవుతుంది. ఈ వ్యాధి లక్షణాలు కనపడ్డాక గానీ అసలు విషయం బయటపడదు. మరి ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కీటకం కుట్టిన చోట నల్లటి గుండ్రటి మచ్చ ఏర్పడుతుంది. ఈ కీటకం కుట్టినప్పుడు మనకి ఎలాంటి నొప్పి తెలియదు కాబట్టి మీ శరీరంలో ఎక్కడైనా చర్మం మీద నల్లటి పొలుసుల గాయం, ఇది సాధారణంగా నొప్పి లేకుండా ఉంటుంది. ఈ గాయం శరీరం ఎక్కడైతే బయటికి ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ మాత్రమే కనిపించే అవకాశం ఉంది. అంటే షర్ట్ లోపల గాని, డ్రెస్ లోపల గాని, ప్యాంట్ లోపల గాని ఈ మైట్ కుట్టే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి శరీరం బయట చర్మం మీద ఎలాంటి నల్లటి పొలుసులతో కూడిన ఎండిపోయినట్టు ఉన్నటువంటి గాయాలు కనిపించినా అది నొప్పి లేకుండా ఉన్న వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇది కాకుండా దీనితో పాటు చర్మం మీద దొద్దుర్లు వస్తాయి. హై ఫీవర్, ఇంచుమించుగా 104 నుంచి 106 డిగ్రీల జ్వరం వస్తుంది. తలనొప్పి, జలుబు, కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే గడ్డి లేదా పచ్చిక బయళ్ళు తడిగా ఉన్న ప్రదేశాల్లో మనం కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్న అందులో ఉండేటువంటి ఈ మైట్స్ చర్మాన్ని కరుస్తుంది. ఆ కాటులో నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాంతో జ్వరం మొదలవుతుంది. అంటే చిన్నపాటి కాటు పెద్దపాటి సమస్యకి దారితీస్తుంది అనమాట. ఇక్కడ అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, ఇది ప్రాణాంతకమా? దీనికి మందు ఉందా లేదా అంటే, ఖచ్చితంగా సరైన సమయంలో దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ చేసుకుంటే ఇది ప్రాణాంతకం కాదు. ఏమైద్దిలే అని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఇది ప్రాణానికి ముప్పు తెస్తుంది. అవును, సకాలంలో చికిత్స అందకపోతే ఊపిరితిత్తులు, మెదడు, గుండె ఇవన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. జీవితం ప్రమాదంలో పడుతుంది. దీన్ని డాక్టర్స్ ఇచ్చే యాంటీబయాటిక్స్ తో 2 రోజుల్లోనే నయం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాధి సోకకుండా ముందే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎవరు కూడా సాధ్యమైనంత వరకు గడ్డిలో గాని, పచ్చిక బయల్లో గాని తిరగటం మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా, లేదా పొలాలకు వెళ్లే వాళ్ళు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చినా పొడవాటి దుస్తులు ధరించి, అంటే షర్ట్, హ్యాండ్స్, కప్స్ పెట్టుకొని బూట్లు ధరించడం ఇలాంటివి చేయడం మంచిది. పిల్లలు గడ్డి మీద ఆడకుండా చూడాలి. అయితే అందరూ భయపడుతున్నట్టుగా ఇదేమీ కొత్త వైరస్ కాదు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. 1930లో దీన్ని మొదటిసారిగా కనిపెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మన రాష్ట్రాల్లో వణికి పుట్టిస్తుంది. ఒక చిన్న కీటకం, గుర్తించని జ్వరం మన కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందా ఏమో తెలియదు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అసలు ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన కలిగించండి. ప్రతి గ్రామాన్ని అలర్ట్ చేయండి.